నమస్తే, వెల్కమ్ టు టీఎస్రీ న్యూస్. నేను సృజన. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రాక. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు పై దేశవ్యాప్తంగా సినీ అభిమానులు దృష్టి నెలకొంది. గత ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి కీలక అప్డేట్లను విడుదల చేయలేదు. అల్లు అర్జున్, దీపికా పదుకొనే ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయం తప్ప కథ ఎలా ఉండబోతుంది, బన్నీ పాత్ర ఏంటి, సినిమాల్లో ఇంకెవరు నటిస్తున్నారు అనే అంశాలపై మాత్రం అధికారిక సమాచారం బయటికి రాలేదు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అభిమానులకు ఎదురు చూపులు త్వరలోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ నెలలోనే చిత్ర బృందం ఒక ప్రత్యేక ప్రచార వీడియో లేదా గ్లింప్స్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది. ఇందుకోసం భారీ స్థాయిలో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ గ్లింప్స్ ద్వారా సినిమా కథకు సంబంధించిన చిన్న హింట్ తో పాటు అల్లు అర్జున్ పాత్ర, విజువల్స్, కాన్సెప్ట్, సినిమాలోని ప్రధాన పాత్రలు, తారాగణం వంటి కీలక విషయాలు ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్లుగా రష్మిక మందన, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సన్ పిక్చర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అట్లీ మార్క్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు అల్లు అర్జున్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. మరి ఆగస్టులో విడుదల కానున్న ప్రత్యేక గ్లింప్స్ తో రాకపై నెలకొన్న సందేహాలకు తెరపడుతుందా? అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతుంది? సినిమాలో నిజంగా డ్యూయల్ రోల్ ఉందా? తారాగానంపై వస్తున్న ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది అనే ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరుకుతాయేమో చూడాలి.